పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హాయ్. ఏంటండి మీరు మాత్రం ఒంటరిగా వస్తున్నారు? మీ సైన్యం ఏది? వాళ్ళు నా సైన్యమేం కాదు, మేమందరం ఒకే ఏరియాలో ఉన్నాం. వాళ్ళు నా వెంట ఎందుకు పడాలి? ఓ, కొంచెం బ్యాక్ సైడ్ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, 2 minutes. సారీ, యూ కంటిన్యూ. ఏంటండి ఏదో చెప్పారు, అందరూ అప్సెట్ అయి వెళ్తున్నట్టున్నారు. ఏమైంది? ఓ నిజం చెప్పాను. ఏంటది? ఏం కావాలి మీ అందరికి? మేమంతా ఈ ఊరు బ్యాచులర్స్. ఒక తెలుగు అమ్మాయి రాకపోతుందా? ఆ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోకపోతామని ఎన్నో ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం. అందరం కలిసి ఒకేసారి ట్రై చేస్తాం. మాలో ఎవరైనా అమ్మాయికి నచ్చితే మిగతా వాళ్ళని వదిలేస్తాం. అదే మా మధ్యనున్న జెంటిల్మెన్ అగ్రిమెంట్. వాట్? ఐ లవ్ యూ అని చెప్పడం విన్నాను, జీవితంలో మొదటిసారి వీ లవ్ యూ అని చెప్పడం వింటున్నాను. ఓకే ఓకే, స్టాప్. మీలో ఎవరినైనా లవ్ చేయడానికో పెళ్లి చేసుకోవడానికో ఆయన ఒప్పుకోవాలి. మీ నాన్నే కదా మేడం, అది మేము చూసుకుంటాం. మా నాన్న కదండి, నా హస్బెండ్. నిజంగానా? నిజంగానా? రండి బాబు రండి. ఏంటి బాబు, ఏం వడ్డించమంటారు? వద్దు, నేను స్టాక్ చెక్ చేసి వెళ్దామని వచ్చాను. అన్నీ అలాగే ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఆ, మీరా లేదా? మీ నాన్న లేరా? లేరు, ఆయన బయటికి వెళ్ళారు. ఏమైనా తీసుకుంటారా? కెన్ యూ హావ్ సమ్ వాటర్? కూర్చోండి, తెస్తాను. థ్యాంక్ యూ. మెట్టెలు తాళి పెట్టుకోకపోవచ్చు, కానీ ఫోటో కూడా పెట్టుకోకుండా ఉంటారా? ఎవరి ఫోటో? మీ హస్బెండ్ ఫోటో. మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా? మై హస్బెండ్ శామ్ ఆండర్సన్. ఇతనా? యా, వెరీ స్మార్ట్ కదా, కొంచెం షై, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్. లుక్ అట్ హిమ్, హౌ క్యూట్ ఇస్ డాన్సింగ్, నో కదా? యు నో వాట్, నన్ను మైండ్ లో పెట్టుకుని ఈ డాన్స్ చేశారంట. ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల్లా ఎక్కడుంటారో కూడా తెలీదు. సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట. ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట. ఏంటి ఇది డాన్సా? మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి, పడుకుని ఆడాలి, మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు? అలా చూడు, కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ, చెట్టు ఆడిస్తూ, వర్షంలో తడిసిన కాకిల భుజాలను ఆడిస్తూ మీరన్ లైన్ లో పెట్టుకుపోయాడు. పోరా నువ్వు నీ డాన్సు.
ఇది పోయిన వారం సప్లై చేసిన దానికి ఓకే payment. సార్. ఈ వారం మరో 100 బాటిల్స్ కావాలి. క్యాష్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి. హలో సార్, హాయ్ విశ్వ. పేమెంట్ నేనే వచ్చి తీసుకునేవాడిగా. ఇందులో ఏముంది, మీ ఆఫీస్ ఫ్యాక్టరీ చూసినట్టు ఉంటుంది కదా అని నేనే వచ్చాను. ఎనీ టైం సార్, ప్లీజ్. వెరీ క్లాసీ హౌస్. థ్యాంక్ యూ సార్. నేను ఇలాగే అన్ని క్లాస్గా ఉండడానికి ఇష్టపడతాను. కానీ ఒక చిన్న కొరత, కుక్ విషయంలోనే మిస్ చేశాను. కుక్కను మాత్రమే మిస్ చేశారా? వేరే ఏం మిస్ చేశాను? మరి ఇంకేంటి సార్, మీరు మాత్రం మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తున్నానంటూ మీ అమ్మాయికి మాత్రం ఎందుకు సార్ ఇలాంటి భర్తని చూసి? మా అమ్మాయికి భర్త? వాట్ నాన్ సెన్స్. నా కూతురికి ఇంకా పెళ్లి అవ్వలేదే. ఈ సంవత్సరం ఒక మంచి అబ్బాయిని చూద్దాం అనుకుంటున్నాను. ఓహో. హాయ్ విశ్వ. హే, ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహర్సల్ ఉంది కదా? ఉంది. మీరేమో ఇక్కడున్నారు, మీ హస్బెండ్ అక్కడున్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, ఆ, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఆహా. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనెందుకు ఏంటండి మాట్లాడాలి? మీకోసం ఊరు నుంచి అరే, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టే మాట్లాడరా, నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమండి, నేను బిజీగా ఉన్నాను. తర్వాత ఆవిడ బిజీగా ఏం లేదు, మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. చెప్పాను, నాకు పెళ్లి కాలేదు. ఇది ఎవరో నాకు తెలియదు. పట్టుకోండి ప్లీజ్, పట్టుకోండి. నీ బురదంటి స్పర్శల్లో దొరదలా. బంగారం నువ్వే నాకు కలేం. మ్యారేజ్, హస్బెండ్. మీ జీవితంలో రాబోయే భార్య గురించి టెల్ మీ అబౌట్ ఇట్. నాకన్నీ మా నాన్నగారే. తెలిసేసరికి మా అమ్మ చనిపోయింది. ఆవిడ ప్రేమను పొందలేకపోయాను. నాకు రాబోయే భార్య ఒక భార్యగా మాత్రమే కాకుండా నాకు ఒక అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను. ఇక్కడికెందుకు? ఇవాళ ఆడిటోరియంలోనే రిహార్సల్. Oh, look who's there. Telugu boy Vishwa. Hi. Such a great dancer. Thank you. We love Thank you so much. Can we take a picture? Yeah, sure. Me also, please. Yeah. Let me. వెళ్దామా? మీరు వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది. Come closer. Yeah. You can't question
management decision. Why are you feeling insecure saying them? You fight and win. మీరు చాలా డీసెంట్ అనుకున్నాను. ఏ నేను మొత్తం చూశానుగా, అమ్మాయిలు మీ మీద వాలడం, మీరు అది ఎంజాయ్ చేయడం. ఓ అదే ప్రాబ్లమా? హలో, నాకేంటి ప్రాబ్లం? మీరు ఎవరితోనైనా మాట్లాడండి, ఎవరిని చూసి నెగ్లించండి. రిలాక్స్ రిలాక్స్. ఎవరు వాళ్ళు? ఏం తెలియదు. Go fast. చిన్న ఎయిర్లైన్ ఫ్రాక్చరే, 2 డేస్లో నయమైపోతుంది. కాల్ మాత్రం 2 వీక్స్. స్ట్రెయిన్ అవ్వకుండా చూసుకోండి. ఓకే డాక్టర్. టేక్ కేర్. డాక్టర్ డిశ్చార్జ్ ఎప్పుడు చేయొచ్చు? 2 డేస్లో చేసేయచ్చు. యూ ఓకే? కాంపిటీషన్. వాట్ నాన్ సెన్స్? ఏమంటున్నారు? సో ఇట్ వాస్ అన్ యాక్సిడెంట్. నో, మీరేం చెప్పినా నేను వినదాల్చుకోలేదు. నాకు ఫైనల్ లిస్ట్ డాన్సర్స్ ని మార్చే పవర్ లేదు. మీరు ఇందులో పాల్గొనాలంటే మీరు ఆ డాన్స్ చేసి తీరాలి. ఇట్స్ అప్ టు యూ. ఎన్ని రోజులు కష్టపడ్డావురా. పర్లేదు విశ్వ, నెక్స్ట్ టైం చూసుకుందాం. విశ్వ వద్దు, వాడుతో మనకెందుకు? It's you. Yeah, it's me. What? What the bloody hell is happening here? Are you dancers or fighters? Get the hell out of here now! గొడవల వల్ల దేన్ని సాధించలేం విశ్వ. నువ్వు వాళ్ళని కొట్టడం గెలుపు కాదు, పోటీలో గెలవడమే నిజమైన గెలుపు. హాయ్ విశ్వ, రూమ్లో బోర్ కొడుతోంది అంది, అందుకే. వెళ్దామా? ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. ఎక్కడికి? ప్రాక్టీస్. మీ జీవితంలో నేను మీకు అమ్మగా రావచ్చా? మీరా నాతో అంతా చెప్పింది, అందుకే నేను రమ్మన్నాను. మీ పేరెంట్స్తో మాట్లాడొచ్చా? నాన్న ముంబైలో బిజినెస్, సంవత్సరానికి ఒకసారి నన్ను చూడడానికి ఇక్కడికి వస్తారు. ఆయనతో ఈ విషయం మాట్లాడాలి, ఓసారి రమ్మని చెప్పగలవా? బిజినెస్లో ఎంత బిజీగా ఉన్నా పెళ్లి చేసుకో తర్వాత వచ్చి ఆశీర్వదిస్తానంటే ఎలా? పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడడమే సంప్రదాయం. లేదంకుల్, ఏమైనా ముఖ్యమైన పనేమో. ఆయన బిజీగా ఉంటాయే, మనమే ఇండియా వెళ్దాం. నేను ఇప్పటికి చాలాసార్లు అడిగాను అంకుల్, నేను ఇండియాకి వెళ్ళడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు. ఆయనతో చెప్పడం ఎందుకు, మనమే సడన్గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. తీరా వెళ్ళాక ఆయన వద్దంటారా ఏంటి? బాయ్ బాయ్, 10 రోజుల్లో వచ్చేస్తాను రా.
ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాన్ లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళయిందని అబద్ధం చెప్పి. హే బ్రో మీరా ఓకే బ్రో, తాళి కట్టాల్సింది నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. విశ్వ, టైం అయింది, బయలుదేరదామా? దిస్ ఇస్ సునీల్, మై ఫ్యామిలీ ఫ్రెండ్. హాయ్. బాయ్స్ బాయ్. Your immigration form, excuse me? ఓ సారీ. విశ్వ, అంకుల్ ముంబైలో మీ ఇల్లు ఎక్కడ? బాంబేలో ఒక ఫేమస్ చోట్ అంకుల్. ఫేమస్ అంటే దాదర్, జూహు, బాండ్రా. బాండ్రా బాండ్రా దాని పక్కనే. హలో బాబాయ్, నేను విశ్వాన్ మాట్లాడుతున్నాను. ముంబైలో మన ఇల్లు ఎక్కడుంది? రేపు మార్నింగ్ నేను ఇండియా వస్తున్నాను. ఏమంటున్నా? నాన్నకి తెలియనక్కర్లేదు, ఎయిర్పోర్ట్కి బండి పంపించండి. విశ్వ, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్, ద ఫ్లైట్ ఇస్ టేకింగ్ ఆఫ్. ఓకే Kindly get back to your షూర్ seat. షూర్. నేను మళ్ళీ చేస్తాను బాబాయ్. విశ్వ, సార్ టాక్సీ కहाँ जाना है साहब? मेरे टैक्सी में चलो साहब. విశ్వ, వెళ్దామా? నువ్వు బాబాయ్ పంపించారు. మా నాన్నే బిజీగా ఉంటారనుకున్నాను, కానీ బాబాయ్ కూడా బిజీగా ఉన్నారు. సారీ అంకుల్. ఇట్స్ ఆల్ రైట్. కనీసం పంపించిన బండి అయినా ఏసీ బండి అయితే. నానా, దిస్ ఇస్ ఇండియా. ఇల్లు ఇక్కడికే తీసుకురమ్మన్నారు. రా విశ్వ. పోలీసులు ఎవరు చూడలేదుగా? లేదయ్యా. రాజు, డ్రైవర్ దగ్గర గన్ తీసుకో. ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళంతా ఎవరు? నీ మనసులో ఉన్న ప్రశ్నలన్నిటికీ మీ నాన్న సమాధానం చెప్తారు. మా నాన్న ఎక్కడ? ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ నాన్నని కలవడం అంత సులభం కాదు. అన్న ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. నువ్వు వస్తున్నావని అన్నకు తెలుసుంటుంది. కబురు పంపుతారు. ఏంటి విశ్వ, ఏంటిదంతా? మీ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పావు. మీ నాన్న ఎవరు? ఏం చేస్తుంటారు? ఏదో బిజినెస్ అనే చెప్పారు. బిజినెస్ బిజినెస్ అంటున్నావు, ఏం బిజినెస్ చెప్పవు. బిజినెస్ చేసేవాళ్ళు ఇలా పోలీసులకు భయపడి బతుకుతారా? అంకుల్, మీ నాన్నగారు ఏదో తప్పు చేస్తున్నారు. నాన్నా, ఇలా చూడు మీరా, లవ్ చేయడం తప్పు కాదు, కానీ నేను లవ్ చేసే కుర్రాడు ఎవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకోవడం ముఖ్యం. మీరా, నాకేం తెలియదు. నేను మీలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు విశ్వ, ఇవన్నీ. మీ నాన్న తీసుకురమ్మన్నారు. రండి. నిన్ను మాత్రం రా, లోపలికి వద్దా. టీ వద్దు, కూర్చో. వెళదామా? రండి వెళ్దాం.
నాన్న పైకి వెళ్ళండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.